ఒక దేశం రాత్రికి రాత్రే దివాలా తీస్తే ఎలా ఉంటుంది? సౌత్ ఏషియాలో అత్యంత రిచ్ కంట్రీగా ఉన్న శ్రీలంక కేవలం కొన్ని నెలల్లోనే పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. డాలర్లు లేవు, ఫారిన్ రిజర్వ్స్ ఖాళీ అయిపోయాయి. $7 బిలియన్ అప్పు కట్టలేక దేశం మొత్తం దివాలా తీసింది. ఆ ఎమర్జెన్సీలో చైనా సైలెంట్ అయిపోయింది. IMF ప్యాకేజీ రావడానికి టైం లేదు. సరిగ్గా అప్పుడే ఒక మాస్టర్ జియో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇండియా ఏకంగా $4 బిలియన్ లైఫ్ లైన్ క్రెడిట్ ను రంగంలోకి దించింది. ఇది కేవలం సాయం మాత్రమే అనుకోలేం. ఇండియన్ ఓషన్ ట్రేడ్ ను కంట్రోల్ చేయడానికి, చైనాకు డెట్ రీస్ట్రక్చరింగ్ లో చెక్ పెట్టడానికి ఇండియా ఆడిన ఒక మైండ్ బ్లోయింగ్ చెస్ గేమ్ ఇది. ఈ ఒక్క మూవ్తో ఇండియా తన ఫైనాన్షియల్ డామినెన్స్ ను ప్రూవ్ చేసింది. దీని రిజల్ట్ ఏంటంటే మళ్ళీ కోలుకోవడానికి కనీసం 40 ఏళ్లు పడుతుంది అనుకున్న ఎకానమీ కేవలం 24 నెలల్లోనే ట్రాక్ మీదకి వచ్చింది. 70% ఉన్న ఇన్ఫ్లేషన్ సింగిల్ డిజిట్ కి పడిపోయి ఒక అద్భుతమైన వి షేప్డ్ మిరాకిల్ జరిగింది. అసలు ఈ అప్పుల ఊబి నుంచి ఒక ఎకానమీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యింది? ఈ మొత్తం మ్యాక్రో ఎకనామిక్ కేస్ స్టడీని, ఇండియా ఆడిన మాస్టర్ స్ట్రాటజీని డీటెయిల్ గా అనలైజ్ చేస్తూ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద కనిపిస్తున్న ప్లే బటన్ ని క్లిక్ చేసి ఫుల్ డాక్యుమెంటరీ చూసేయండి.